హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. ఈ ఒక్క వీడియో చూస్తే ఇంకా వేరే వీడియో మీరు చూడాల్సిన పని కూడా లేదు. సో ఈ నోటిఫికేషన్ దేని గురించి ఇచ్చారు, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటుంది, అలాగే ఈ నోటిఫికేషన్స్కి మెడికల్ స్టాండర్డ్స్ ఏమి ఉండాలి, మీరు రైల్వే ఎగ్జామ్లో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటిది, మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకోవాలి అప్లై చేసే ముందు. సో మెడికల్ స్టాండర్డ్స్ ఏమున్నాయి, అలాగే ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుంది, శాలరీ అనేది ఎంత ఉంటుంది, అలాగే ఎన్ని పోస్టులుకి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు, అలాగే ఏ వేకెన్సీస్కి ఏ క్వాలిఫికేషన్, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఏ నోటిఫికేషన్కి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, ఏ నోటిఫికేషన్స్కి టైపింగ్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా మీకు ఓన్లీ మీ మెరిట్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. క్లియర్గా ఈ ఒక్క వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మనం రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ సిరీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు మన యూట్యూబ్ ఛానల్ చూసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన క్లాస్లో చెప్పే ప్రతి పీడిఎఫ్ అనేది మీకు యాప్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ కంటెంట్ మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 6/2024, ఈ 2024లో రైల్వే నుంచి 6th నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయంటే, డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ వచ్చేసి 29/2024లో రిలీజ్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి 21 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 20కి క్లోజ్ అవుతుంది అనమాట. ఇక పేమెంట్ అనేది ఒక 2 days మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏమైనా కరెక్షన్స్ మిస్టేక్ అనేది జరిగి ఉంటే ఆ మిస్టేక్స్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఈ 2 dates ఇచ్చారనమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. పొరపాటున ఏమైనా మిస్టేక్ జరిగి ఉంటే మాత్రం ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్లో మళ్ళీ లాగిన్ అయిపోయి మీరు ఏ మిస్టేక్ చేస్తారో ఆ మిస్టేక్స్ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ పోస్టులకు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఒకటి, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్ అనమాట. సో ఇక్కడ మనకి ఇనీషియల్ పే, ఇది ఫైనల్ శాలరీ కాదు, ఇనీషియల్ బేసిక్ పే అనమాట. నెక్స్ట్ అలాగే ఏ పోస్టుకి ఏ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయాలి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏమో B2 మెడికల్ టెస్ట్ ఉండాలి. అలాగే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఏమో C2, అలాగే దీనికి C2 A3 మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయాలి. ఎవరైనా సరే అప్లికేషన్ ఫిల్ చేసే ముందు దయచేసి ఈ మెడికల్ స్టాండర్డ్స్ మీరు చెక్ చేసుకొని, ఓకే ఈ మెడికల్ స్టాండర్డ్స్ మీరు పక్కాగా ఉంటే అప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, కొంతమందికి ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఉండవు, అయినా సరే వాళ్ళు అప్లై చేస్తారు, పాపం చాలా కష్టపడతారు, లాస్ట్కి జాబ్ అన్ని ఎగ్జామ్స్కి పాస్ అవుతారు. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్లో ఈ మెడికల్ స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల వచ్చిన జాబ్ కూడా కోల్పోతారు. అది ఫైనల్గా మీరు ఎటువంటి స్ట్రగుల్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్లోనే ఈ మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేయండి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్గా అయితే ఏమో 18 to 30 years. ఈ కరోనా టైంలో ఒక 3 years రిలాక్సేషన్ ఇచ్చారు, 18 to 33 years ఈ ఇయర్కి మాత్రమే ఇది. ఓకే, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏమో 2022 పోస్టులు ఉన్నాయి. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఏమో 361 పోస్టులు ఉన్నాయి. జూనియర్ కమ్ టైపిస్ట్కి ఏమో 990 ఉన్నాయి. టీసీకి 72 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం వేకెన్సీస్ 3445 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఈ కరోనా వల్ల ఒక 3 years రిలాక్సేషన్ ఇచ్చారు ఈ ఇయర్కి మాత్రమే. నెక్స్ట్ ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఎవరైతే ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి లేదు. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నారు, ఎగ్జామ్స్ రాసేసారు, ఇంక రిజల్ట్స్ వస్తాయి అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్. ఇక్కడ మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 2 CBT ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ ఎగ్జామ్ 2 కండక్ట్ చేస్తారు. కొన్నిటికేమో డైరెక్ట్గా టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని టైపింగ్ టెస్ట్ ఉండదు. సో ఏ స్టేజ్కి ఎంతమందిని తీసుకుంటారనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో RRB వైజ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT షల్ బి డన్
ఎట్ ద రేట్ ఆఫ్ 15 టైమ్స్ ఆఫ్ ది వేకెన్సీస్ జోన్ వైజ్గా. సెకండ్ స్టేజ్కి CBT2కి ఎంతమందిని తీసుకుంటారంటే ఆ జోన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి 15 టైమ్స్ తీసుకుంటాడు. అలాగే షార్ట్ లిస్టింగ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ షల్ టు ది ఎక్స్టెండ్ ఆఫ్ 8 టైమ్స్ ఆఫ్ ది వేకెన్సీస్. సో నెక్స్ట్ టైపింగ్ స్కిల్స్కి ఏమో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి 8 టైమ్స్ తీసుకుంటాడంట. ఈ టైపింగ్ టెస్ట్ వేడిగా ఉన్నాయి మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ రైల్వే అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఇంక్రీజ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా తీసుకుంటారు ఎక్కువగానే. ఓకే, నెక్స్ట్ అలాగే మనకు నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చూడండి మెడికల్ స్టాండర్డ్స్ ఏ ఉన్నాయో చూడండి. A3 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. మీరు గ్లాసెస్ పెట్టుకొని ఆర్ పెట్టుకోకపోయినా సరే 6/9 ఉండాలి. పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు ఎక్స్టెండ్ 2D. ఓకే, నియర్ విజను 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. మీరు గ్లాసెస్ ఉన్నా ప్రాబ్లం లేదు. అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ద కలర్ విజను, బైనాక్యులర్ విజను, నైట్ విజన్ అండ్ మియోపియా విజన్. ఇది A3 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఈ మొత్తం చెక్ చేస్తారు. అలాగే B2 మెడికల్ స్టాండర్డ్స్ అంటే డిస్టెన్స్ విజన్ 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడ్ 4D అనమాట. ఇక్కడ కూడా నియర్ విజన్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ఫీల్డ్ ఆఫ్ విజన్, బైనాక్యులర్ విజన్. సో మీకు దగ్గర నియర్ విజన్ కూడా చెక్ చేస్తారనమాట. అలాగే C2 మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి డిస్టెన్స్ విజన్ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో ఎగ్జామ్కి అప్లై చేసేవాళ్ళు మొత్తం మీరు ఐ హాస్పిటల్కి వెళ్ళి ఈ మొత్తం టెస్టులు చేయించుకోండి. ఓకే, మీరు మెడికల్ స్టాండర్డ్స్లో ఫిట్ అనుకుంటేనే మీరు అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ క్యాండిడేట్స్, ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గాన్ లేజర్ సర్జరీ, ఎవరైతే లేజర్ సర్జరీ చేయించుకున్నారో, ఆర్ ఎనీ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ AC, దట్ ఈజ్ ట్రైన్స్ క్లర్క్. ఒకవేళ మన కంటికి ఏమైనా ఆపరేషన్ చేసుకుని ఉంటే, లేజర్ సర్జరీ అలాంటివి ఏమైనా చేసుకుని ఉంటే వాళ్ళు ట్రైనీ క్లర్క్కి ఎలిజిబిలిటీ కాదు, అంటే మిగిలిన వాటికి ఎలిజిబిలిటీ. Candidates who have undergone LASIK surgery or any other surgery procedure to correct refractory error are eligible for the post having medical standards B2 as per conditions mentioned railway board placed in annexure 8. ఓన్లీ దీనికి మాత్రమే అనమాట ట్రైనీ క్లర్క్కి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనం ఈ 2 డేట్స్కి మధ్యలో పుట్టి ఉండాలన్నమాట. ఇప్పుడు నుంచి January 1992 నుంచి 1 January 2007 ఈ బిట్వీన్ టైమ్స్లో మీరు కానీ పుట్టుంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం ఎన్ని టెస్టులు ఉంటాయి? CBT1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, అలాగే CBT2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది CBT1 అది ఓన్లీ క్వాలిఫికేషన్కు మాత్రమే. CBT2 అనేది ఈ మార్క్స్ని బేస్ చేసుకొని సెకండ్ రౌండ్కి అనేది పిలవడం జరుగుతుంది. కొన్ని పోస్టులకి ఏమో డైరెక్ట్గా టైపింగ్ టెస్ట్ లేకుండా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పోస్టులకి ఈ CBT2 మార్క్స్ని బేస్ చేసుకొని టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు. ఓకే, అలాగే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? టోటల్ 90 minutes ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ టైము. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, అలాగే రీజనింగ్ 30 మార్క్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 100. ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ అనమాట. జీకే 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్. అలాగే CBT2లో ఓకే, CBT2లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 120 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ టైం చూడండి 90 minutes ఉంది. CBT1లో ఏమో 100 క్వశ్చన్స్ 90 minutes, CBT2లో 120 క్వశ్చన్స్ 90 minutes. ఇక్కడ మనం కొంచెం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్, జీకే వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్. ఓకే, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఓవరాల్గా వేటికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, వేటికి టైపింగ్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్గా జాబ్ ఇస్తారంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఎక్కడైతే మీకు టైపిస్ట్ అని ఉందో దానికి టైపింగ్ ఉంది.
లేని వాటికి టైపింగ్ ఉండదన్నమాట. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి డైరెక్ట్గా 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 2 ఎగ్జామ్స్ మీరు పాస్ అయితే మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా జాబ్ ఇస్తారు. అలాగే ట్రైన్స్ క్లర్క్ కూడా అంతే, 2 ఎగ్జామ్స్ ఉంటాయి, వాడి యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా జాబ్ ఇస్తాడు. అదే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మాత్రం 2 స్టేజెస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ టైపింగ్ టెస్ట్ కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే, పాస్ అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేశాడు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 12+2 ఆర్ ఈక్వలెంట్ టు విత్ నాట్ లెస్ దాన్ 50% మార్క్. చూడండి, ఫస్ట్ టైం నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్లో 50% కంపల్సరీగా పాస్ అవ్వాలని మెన్షన్ చేశారు. సో 50% పాస్ అవ్వాల్సిందే. ఇంకా ప్రతి దానికి 12+12+12+ ఇవే ఉన్నాయన్నమాట. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిపోతే సరిపోతుంది. ఓకే, సో ఈ వీడియోలో దాదాపు మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అలాగే వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళు కూడా అప్లై చేస్తారు. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ ఇన్ఫర్మేషనే కాకుండా ఇప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ 2 ఎగ్జామ్స్ సంబంధించి మీకు నెక్స్ట్ కంటెంట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. రెగ్యులర్గా మన వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.